అది హాయ్ అండి అందరికీ. ఈరోజు కొత్త సంవత్సరం ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పూర్ణంకు ఇప్పుడు శనగపప్పు 2 గ్లాసులు శనగపప్పు నానబెట్టుకున్నాం. పూర్ణం చేసుకుంటారు, భక్ష్యాలు చేసుకుంటారు, పూర్ణం కజ్జకాయలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు కదా. అలాగనే చేసుకోవటానికి 2 గ్లాసుల పప్పు ఒక అర్ధగంట నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్నాం ఒక అర్ధగంట. అప్పటికల్లా ఈ నాంటెలక కసువులు ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని వద్దాం బయటికి పోయి. పండగ కదా, పిల్లలు సరిగా లేరు పొద్దున్నే, అందుకని కసువులు ఊడ్చి కల్లాపు చల్లుకొని వద్దాం. ఇప్పుడు అంతా మోటార్ వేసినామా, మా ఒక్క ఇల్లు అయిందానా. ఇక్కడ మా కొలాయి సప్లై లేదన్నమాట. మాకు ఇల్లు లేక వచ్చి శాలలో కట్టుకున్నాం. ఏం చేస్తావు, ఇంకా అందుకని మోటార్ వేసుకొని ఎన్ని కడుక్కొని శుభ్రంగా పేడ రంగేసి అలుకుదాము పండగని వచ్చినాము. ఇంకా పిల్లలు లేయరు, ఏం చేస్తావు, వాళ్ళు నిద్ర అలవాటు చల్లగా ఉండేదని ఎండల కాలం ఈ పొద్దున్నే నిద్ర వస్తుందంట వాళ్ళకు. ఏం చేద్దాము, ఇంకా నేనైతే పనికి పోయేదానా. నేను చీకట్లు లేచి పని చేసి పుట్టేప్పుడైతే వండుకొని తినిపోతాము. ఇప్పుడు పండగలప్పుడు కల్లాపులు అవి చల్లుకోవద్దు కదా శుభ్రంగా, అది ఇష్టం. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాలుగు కలర్ ప్యాకెట్లు వేసుకొని చల్లుకున్నాము. ఎప్పుడు వారమే చల్లుకుంటాం, రోజు చల్లుతాం. శుక్రవారం మంగళవారం వేసి కలర్ ప్యాకెట్లు వేసి చల్లుకుంటాం. ఉట్టేప్పుడు ఉట్టి నీళ్ళు చల్లి ముగ్గేసుకుంటాం. ఇక ఆరితే పచ్చగా వస్తుంది అన్నమాట. అంత అలికిన్నా ఆరితే పచ్చగా వస్తుంది. ఇంక ఇప్పుడు ఇది ఎంత అయిపోయింది, కడిగేది చల్లేది. ఇంక ఇంట్లో పోయి టీ పెట్టుకొని తాగుదాం. అయింది కదా, ఇంకా పోసుకొని తాగుదాం. రండి, మీరు కూడా తాగుదురు. ముగ్గేసుకున్నాము. ఇప్పుడు చల్లినాం కదా, ఆరిపోయింది కలర్ అంతా. ముగ్గేసుకున్నాం. ఎండింగ్లు వేసుకున్నదానా ఈ కల్లాపై చల్లుకుంటాం కదా, చేసుకోవాలి కదా. ఏదో చిన్న ముగ్గేసిన. ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపెడతా. వేపపూత, మామిడికాయ, పచ్చి మామిడికాయ, కొద్దిగా చింతపండు, ఒక 10 మిరియాలు, బెల్లం, ఉప్పు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేద్దాం. తర్వాత ఈ నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఉగాది పచ్చడి దేవుడికి పెట్టేది కాబట్టి ఇప్పుడు ఇట్లా రెక్కలు తెచ్చి ఇది ఇదంతా సేద్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా చేసుకొని దీన్ని ఇట్లా చేసుకొని శుభ్రంగా ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మేమైతే ఇలాగనే చేసుకుంటాం పూర్వం నుంచి కూడా. అనుకుంటే ఆ రెక్కలు అనేవి పేపర్ మీదకి వచ్చేసాయి. మా విన్ని ఊరికే ఏడుచుంటుంది పని చేసుకోనియకుండా, ఎత్తుకోవాలని.
ఇది పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ అక్కడక్కడ ఎక్కడి నుంచో వచ్చాయి కదా, ఇవన్నీ కోసి కింద పడితే వేసేస్తున్నాం. దీనికి తొక్క తీయకుండా వేసుకోవాలి. మామిడికాయ పచ్చడికి ఇట్లా వేసుకోవాలి. ఇది ఉగాది పచ్చడికి ఇట్లనే వేసుకోవాలి, బాగుంటుంది అన్నమాట. ఇలా అన్నీ సన్నగా కోసేసుకుంటే బాగుంటుంది. తీసేసి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం. దీంట్లో ఉండి తయారు చేసుకుంటే అలాక మామిడికాయ ఇది కోసి చింతపండు పిసికి పెట్టుకుంటే అలాక ఈ బెల్లం నానుతుంది అన్నమాట. ఈ చింతపండు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం. ఈ ఆపుతంతా తీసుకొని ఈ మామిడికాయ అంతా కోసుకొని పెట్టుకుంటే అలాక ఈ నానుతుంది. గిసుక ఉంటుంది కదా, అంతా ఇట్లా అనుకొని జల్లెడతో వడగట్టుకున్నాం. బెల్లం అంతా కరిగింది కదా, ఇప్పుడు వడగట్టుకున్నాం జల్లెడతో. ఇదంతా ఉంటాయి కదా చెత్త చెదారం కదా. చింతపండు కూడా అలాగనే వేద్దాం. ఇట్లా పోసుకున్నాం. కదా ఈ మిరియాలు దంచుకున్నాం. ఇప్పుడు మిరియాల పొడి దీంట్లో వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం. ఇగో అంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు యాపపూత వేసుకున్నాం. యాపపూత, బెల్లము, చింతపండు, మిరియాలు అవన్నీ వేసేసాం. ఇప్పుడు కొద్దిగా అవన్నీ వేసుకున్నప్పుడు సోంపు కొద్దిగా వేసుకొని చేసుకున్నాం. దాంట్లో బాగుంటుంది అన్నమాట. ఉగాది పచ్చడి చేసాం కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా శనగబాళ్ళు పోసుకొని ఒక అరకిలో ఒక పావు కిలో పైన బెల్లం వేసుకొని యాలక్కాయలు వేసుకొని మొత్తం శుభ్రంగా ఎనిపినాం అన్నమాట పూర్ణాన్ని. ఇప్పుడు పూర్ణ కజ్జకాయలు చేసుకుంటున్నాం. ఇది మైదా పిండి కొద్దిగా పేని రవ్వతో పిసుకు పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు పూర్ణ కజ్జకాయలు చేసుకుంటున్నాం అన్నమాట పండగకు. ఎప్పుడు బచ్చాలు ఎందుకులే, కొద్దిగా పూర్ణ కజ్జకాయలు చేసుకుంటే బాగుంటుందిలే అని చేసుకుంటాం. పెట్టినాము. ఈ నూనె కాగిన తర్వాత వేసుకున్నాం. ఇది మేము పాలు తీసుకుంటాం కదా, పాలల్లో తీసుకున్న నెయ్యి, మా ఇంట్లో నెయ్యి ఇప్పుడే కరగబెట్టుకున్నా. కొద్దిగా పూర్ణంలో వేసుకున్నాం. ఇది పూర్ణ కజ్జకాయలు పెట్టినా కూడా ఇది దేవుడికి ఇలా పెడితే ప్రసాదం బాగుంటుంది అన్నమాట. మేము ఇట్లా చేసుకుంటాం ఉగాది అప్పుడు. ఇంట్లో తమలపాకులు కదా, ఇగో పెద్ద పెద్ద దేవుడికి పెట్టుకోవాలి కదా, అందుకని మా చెట్లో ఇగో ఇక్కడ నుంచి పెద్ద పెద్ద తమలపాకులు ఉన్నాయి, తెంపుదాం. లోపల ఉంది కనపరావటం లేదు. ఈ లోపల నీడకు ఉండాలని నీడకు పెట్టాను. కడుక్కున్నాం. ఆకులన్నీ శుభ్రంగా కడుక్కొని ఇక నీట్గా ఇట్లా కడుక్కున్నాం. పెద్ద ఆకులు మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి అన్నీ కావాలని అన్నీ నాటుకుంటాం.
ఈ ఎండలకు నీళ్లు లేక బతకవు అన్నమాట చెట్లు. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ దేవుడికి ఆడబెట్టి పూజ చేసుకున్నాం. రండి. ఇప్పుడు పూజ చేసుకున్నాం. ఇప్పుడు పూర్ణ కజ్జికాయలు, పూర్ణము, ఉగాది పచ్చడి పెట్టేశాము. తాంబూలము, అరటి పండ్లు, పూలు అన్ని దేవుడికి పెట్టాల్సినవన్నీ పెట్టినాం అలంకరించి. ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకున్నాం. సరే, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మా వీడియో చూసిన వాళ్ళందరికీ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.